పీఎం నరేంద్ర మోదీ గారు దేశాన్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అయితే నిన్న హైదరాబాద్ కు వచ్చిన నరేంద్ర మోదీ గారు 9 సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దాంట్లో కొన్ని మాట్లాడుకుందాం. ఒకటి, బంగారాన్ని అసలు కొనొద్దని చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకోండి, బయటికి వెళ్ళకండి అని చెప్పారు. పెట్రోల్ డీజిల్ ఇంధనాన్ని తక్కువ ఖర్చుతో వాడండి అని చెప్పారు. ఫారెన్ ప్రొడక్ట్స్ కొనకండి అని చెప్పారు. ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళొద్దని చెప్పారు. వ్యవసాయంలో కెమికల్ ని వాడకండి అని కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి? దీంట్లో మనకు ముఖ్యంగా లీగల్ గా 3 ఉన్నాయి: బంగారం, పెట్రోల్, ఫారెన్ ప్రొడక్ట్స్. ఈ మూడిటి గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. బంగారం రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి పెళ్లిళ్లకు బంగారం ఖర్చు ఎక్కువగా పెట్టుకోకండి, దాన్ని ఎక్కువగా కొనుగోలు చేయకండి, ఆటోమేటికల్లీ రేట్లు తగ్గుతాయని అయితే చెప్పారు. రెండోది పెట్రోల్ అండ్ డీజిల్. పెట్రోల్ డీజిల్ ఇంధనాలు అయిపోతున్నాయి. అయిపోయే క్రమంలో ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ పెట్రోల్ డీజిల్ రేట్స్ అమాంతం పెరిగిపోతాయి. పెరిగిపోవడం వల్ల ఎలక్ట్రిక్స్ వెహికల్స్ గానీ, సోలార్ కార్స్ గానీ రావడం అయితే జరుగుతుంది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకోండి అని చెప్పడానికి కూడా ఇదే రీజన్. ఇంకొకటి ఏంటంటే ఫారెన్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మన సంపాదన ఫారెన్ కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళకి ఏంటంటే కేవలం ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి అని చెప్పేసి ఆయన ఉద్దేశం పూర్వకంగా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే వ్యవసాయంలో కెమికల్స్ వాడకండి అని చెప్పారు. అంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడకండి అని చెప్పారు. న్యాచురల్ ఎరువుల్ని వాడమని అయితే ఆయన సజెస్ట్ చేశారు. ఒకవేళ ఇండియాలో పెట్రోల్ డీజిల్ గానీ రాకపోతే మాక్సిమం కొరత తీసుకొస్తే మాత్రం చాలా వరకు పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వల్ల 90% పొల్యూట్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పెట్రోల్ డీజిల్ కార్లని బ్యాన్ చేశారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.